మీరు షేర్ చేసుకోవచ్చు వర్క్, నాట్ ఏ ప్రాబ్లం, ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, బట్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ ఒకసారి రిజిస్ట్రేషన్ 1500 చేసి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ 18,000 రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే ఏమైనా ప్రాసెస్ ఏమన్నా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్టుగా దెర్ ఇస్ నో ప్లాన్ అప్గ్రేడేషన్, పర్ హెడ్ ఓన్లీ 1 ప్రాజెక్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఈ వర్క్స్ని బల్క్ ప్రాజెక్ట్స్గా కానీ గ్రూప్ వైజ్గా కానీ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పాను. ఓకే, ఎందుకంటే రిజిస్ట్రేషన్ మీకు అప్గ్రేడేషన్ ఎందుకు వీలవ్వదు అంటే, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో ఆ టైంలో మీకంటూ ఒక కస్టమర్ ఐడి అలాట్ అవుతుంది సర్వర్లో. ఆ కస్టమర్ ఐడికి 10 monthsకి సరిపడా వర్క్ అని అలాట్ అయిపోతుంది. యూ విల్ బీ ఆన్ పర్టికులర్ స్లాట్స్. ఒక స్లాట్ నుంచి ఇంకో స్లాట్కి షిఫ్ట్ చేయడం అంటూ వీలవ్వదు. సో అందుకోసమని వైజ్గా ఆలోచించినట్టయితే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో ముందుగానే తెలిసిపోతుందండి. అండ్ ఇట్ ఈస్ సో క్లియర్. ఓకే, ఇప్పుడు వర్క్ ప్రకారం ఎంత క్లారిటీ వచ్చిందో, సో అదేవిధంగా ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. నాకు తెలుసు ఇప్పుడు మీరంతా అనుకుంటున్నారు ముందు ఒక చిన్న ప్లాన్ ఒకటి తీసుకుందాము, దాని తర్వాత ఒక 2-3 months అయిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా శాలరీ వచ్చినట్టయితే అప్పుడు వేరే ప్లాన్ తీసుకుందాంలే అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే మీరు తీసుకునే ప్యాకేజ్ ప్లాన్ ప్రకారంగా ఫైల్స్ అన్నీ కూడా ఒకేసారి అలాట్ చేస్తారో అప్పుడు చేయగలమో లేదో తెలియదు. కాబట్టి బెటర్ టు గో ఫర్ లెసర్ ప్లాన్. కానీ ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఏ ప్యాకేజ్ ప్లాన్ తీసుకున్నా సరే వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది కస్టమర్స్ ఫర్ న్యూ కస్టమర్స్. అంటే మీరు ఏ ప్యాకేజ్ ప్లాన్ తీసుకున్నా సరే ఫస్ట్ 2 to 3 months కంపెనీ ప్రొవైడ్ చేసేది 250 to 300 ఫైల్స్ మాత్రమే. అంటే డైలీ 8 to 10 పేజెసే కదా. 8 to 10 పేజెస్ అన్నప్పుడు ఈ 2 to 3 months లోపల సో పికప్ అవుతారు, స్పీడప్ వస్తుంది. ఇంకా ఆ టైం లోపల నాకున్న టైంకి నాకున్న కెపాసిటీకి ఎన్ని ఫైల్స్ చేసుకోగలను అన్న క్లారిటీ వస్తుంది కదా. ఆ టైం లోపల ఎన్ని చేసుకోగలిగితే అన్ని చేసుకోవచ్చు, కంపల్సరీ అంటూ ఏమీ లేదు. ఫర్ మోర్ క్లారిఫికేషన్ లుక్ ఎట్ హియర్. సో ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అన్నదానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ వన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే వైజ్గా ఆలోచించినట్టయితే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. నేను చెప్పేది ఒకటే, మనీతో ప్రాబ్లం లేదు, సో మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే బెటర్ టు గో ఫర్ 600 or 1100 ప్యాకేజ్ ప్లాన్. స్పెల్లింగ్ ఎర్స్ లేకుండా వర్క్ చేసుకోగలము, నమ్మకం ఉంటే చాలు. ఏ ప్లాన్ తీసుకున్నా సరే 100% సక్సెస్. లేదనుకోండి ఏది తీసుకున్నా వేస్టే. ఓకేనా? సో మనీ ప్రాబ్లం లేదు, మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే బెటర్ టు గో ఫర్ 600 1100. ఎందుకు దాన్నే తీసుకోవాలి? ఒకసారి క్లియర్గా చూసినట్టయితే ఒక కస్టమర్ వచ్చి నాకు అడుగుతాడు, సార్ ఐ వాంట్ టు గో ఫర్ 450 పేజ్ ప్లాన్ అంటాడు. అంటే నేనంటాను ఇది కాదండి, మీరు 600 పేజ్ ప్లాన్ తీసుకోండి, మీకే అడ్వాంటేజ్గా ఉంటుంది అంటాను. లేదండి నాకున్న టైంకి నాకున్న కెపాసిటీకి ఐ కెన్ పర్ఫామ్ ఓన్లీ 450 ఫైల్స్, నాట్ మోర్ దెన్ దట్ వన్. సో ప్లీజ్ గివ్ మీ 450 డాక్యుమెంట్స్ నేను ఫిలప్ చేస్తాను అంటారు. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు నచ్చింది తీసుకోండి అంటాను. ఓకే, ఒకసారి చూసినట్టయితే ఇతను 450 పేజ్ ప్లాన్కి 5500 రూపీస్ పే చేస్తారు. 10 monthsకి కలిపి ఒకసారి పే చేస్తారు. 24 రూపీస్ పర్ పేజ్, 10,800 రూపీస్ మీకు అలాట్ అవుతుంది కదా. ఇది కూడా మంచి శాలరీ అనండి. కానీ ఒక్కసారి పక్కన చూసుకున్నట్టయితే ఇది 55, ఇది 66. ఎంత డిఫరెన్స్ ఉందండి రెండింటికి? 1100 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ డిఫరెన్స్ 1 monthకా 10 monthsకా కదా? 10 monthsకి కలిపి ఒకసారి పే చేస్తారు కదా. 10 monthsకి కలిపి ఒకసారి పే చేస్తారు. ఇక్కడ 450 పేజెస్, ఇక్కడ 600 పేజెస్. ఎన్ని పేజ్ డిఫరెన్స్ అండి? 150 పేజెస్ డిఫరెన్స్. ఇక్కడ 450 పేజెస్ చేయగలిగే వ్యక్తి డైలీ ఒక 1 hour కష్టపడితే 1 month లోపల ఇంకో 150 ఫైల్స్ ఈజీగా చేసుకోగలడు కదా. అలా అని రూల్ అంటూ ఏమీ లేదండి. ఇక్కడ మీరు 450 చేసుకోండి, 350 చేసుకోండి, 250 చేసుకోండి. దట్ ఈస్ అప్ టు 600 ఫైల్స్, నాట్ ఎగ్జాక్ట్లీ 600 ఫైల్స్. ఓకే, సో అంటే ఇది చూడండి, ఇక్కడ మీరు 150 పేజెస్ అంటే ఇది 15 days ఆఫ్ టైం. డైలీ ఎన్ని పేజ్ లోడ్ అండి? డైలీ 10 pages లోడ్. ఇది 250 పేజెస్ 30 days. ఇది 8 pages పర్ డే. ఇది 15 pages, ఇది 20 pages. కానీ ఇది తీసుకున్నా సరే మీకు ఇచ్చే లోడ్ 8 to 10 pages అని చెప్తున్నాను. వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ప్యాకేజెస్. ఓకేనా? సో ఇక్కడ 26 రూపీస్ పర్ పేజ్, 2 రూపీస్ ఈజ్ ద డిఫరెన్స్. ఒక 2 months వర్క్ చేశారండి, 450 ఫైల్స్ చేశారు. సో
మీకు కంటిన్యూస్గా మీకు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి సో థర్డ్ మంత్లో ఏం చేస్తారండి, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము, ఒక 2 to 3 hours ఎక్స్ట్రా కష్టపడి 600 చేసుకోవచ్చు కదా అనుకుంటారు. థర్డ్ మంత్ లోపల మీరు ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపీస్ ఫినిష్ చేశారు అనుకుందాం. మీకు ఎంత వస్తుందండి అమౌంట్, మీకు 15,600 వస్తుంది. మీకు దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి, 4,800 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. మరి డిఫరెన్స్ 1 month కా 10 months కా? 1 monthకి కదా. సో 1 monthకి డిఫరెన్స్ అంటే మీరు 10 monthsకి కలిపి ఒకసారి 11 రూపీస్ పే చేస్తున్నారు. మరి మంత్లీ 49 రూపీస్ డిఫరెన్స్ అంటే ఇది టోటల్గా 10 months కాంట్రాక్ట్ పీరియడ్ కదా. 10 months ఇంటూ 4800 రూపీస్ ఎంత అవుతుంది, 48,000 రూపీస్. మరి ప్యాకేజ్ తీసుకుంటే లాస్ అన్నట్టే కదా కస్టమర్. వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ప్యాకేజెస్. ఒకటి చేస్తే ఎక్కువ, ఒకటి చేస్తే తక్కువ అంటూ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ 450 చేసుకోండి, నో ప్రాబ్లం. 450 into 26 రూపీస్ పర్ పేజ్, యూ విల్ గెట్ మోర్ మనీ కదా. మీరు కట్టిన 1100 రూపీస్ 1 monthలో బ్యాక్ వచ్చేస్తుంది కదా, తర్వాత వచ్చేంత ప్రాఫిటే కదా. ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది అనుకున్నట్టయితే దిస్ 2 రూపీస్ చూడండి, ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది చూసుకున్నట్టయితే దిస్ 2 రూపీస్ ఈజ్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకేనా, మరి 2 రూపీస్ డిఫరెన్స్ ఉన్నట్టయితే ఇది 4 రూపీస్ డిఫరెన్స్, 6 రూపీస్ డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ప్యాకేజెస్. ప్లాన్ అప్గ్రేడేషన్ లేదు కాబట్టి వైజ్గా ఆలోచిస్తే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో ముందుగానే తెలిసిపోతుంది. అనుకుంటారు ఈ ప్లాన్ తీసుకుంటాను నేను, మరి 6 కట్టాను, నా వర్క్ రిజెక్ట్ అయిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది కదా, నాకు 6,600 రూపాయలు పోతాయి కదా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే రియల్ వర్క్ చేయడానికి ముందుగానే వర్క్ మొత్తం ఎలా ఉంటుందో మొత్తం చూస్తారు. ఇంకా కాసేపట్లో వర్క్ మొత్తం ఎలా చేయాలో నేనే చూపిస్తాను మొత్తం మీకు. సో మీ వర్క్ మీరే చేసుకొని 100% పర్ఫెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తారు కదా. ఇంకా మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటుందా? నో, కావాల్సిన వాళ్ళకి కూర్చుని వర్క్ చేయడమేనండి. అది చేస్తే చాలు. మీ వైపు నుంచి సొంతంగా చేసేదంటూ ఏమీ లేదు. మీకు వర్క్ రాకపోయినా సాలరీ రాకపోయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ రియల్ పర్సన్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీకు వర్క్ రాకపోయినా సాలరీ రాకపోయినా మొత్తం ఫస్ట్ మాకే ఉంటుంది కదా ప్రాబ్లం. మీరు వర్క్ చేస్తేనే కదా, మాకు మనీ వస్తేనే కదా అందులోంచి మీకు సాలరీగా షేర్ చేసి ఇచ్చేది. కాబట్టి వర్క్ చేయించుకోవాలని చూస్తాం తప్ప వర్క్ రిజెక్ట్ చేయాలని చూడము. మీ వర్క్ రిజెక్ట్ అయింది అంటే మాకే ఎక్కువ లాస్ ఉంటుంది కదా. Because your company is dependent only on your work, not on your registration fee or other fees. ఓకేనా. సో కాబట్టి నా వర్క్ గైడెన్స్ ఏం చెప్తున్నంటే మనీ ప్రాబ్లం లేదు, మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే బెటర్ టు గో ఫర్ 600, 1100 అండ్ హయ్యర్. లేదా మీరు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు. చిన్న ప్యాకేజ్ లోపల 250 ఈజ్ ద బెస్ట్ ప్లాన్. ఎందుకు అంటే ఇందులోపల మీకు ఎలాంటి ఫీచర్స్ అంటూ ఏమీ ఉండవు. ఎందుకు అంటే ఇది మీకు 15 days డ్యూరేషన్ అండి. మీకు 1 month లోపల ఓన్లీ 15 days వరకు మాత్రమే ఉంటుంది. మిగతా 15 days యూ హ్యావ్ టు సిట్ ఐడిల్ ఓన్లీ. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ సెకండ్కి మాత్రమే ఆ వర్క్ అనేది అలాట్ అవుతుంది. అంటే టోటల్గా 5 months వర్క్ ఉన్నట్టే కదా. తర్వాత వర్క్ లోడ్ వచ్చేసి 10 pages, 20 రూపీస్ పర్ డే. ఒకసారి ఇది చూడండి ఇక్కడ. 30 days డ్యూరేషన్ మీన్స్ 5 months వర్క్ ఎక్కువ ఉన్నట్టే కదా. అండ్ వర్క్ లోడ్ చూసుకుంటే 8 pages పర్ డే. ఇది 22 రూపీస్ పర్ పేజ్. అంటే వర్క్ లోడ్ తక్కువ, పేపర్ పేజ్ ఎక్కువ, కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్కువనే ఉంది కదా. సో ఏ రకంగా చూసుకున్నా సరే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్ ఇన్ లోయర్ ప్యాకేజ్. సో హైయర్ ప్లాన్ లోపల యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ ప్లాన్ స్టార్టింగ్ ఫ్రమ్ 600. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఏ ప్లాన్ తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా అండి. సో ఎందుకంటే 1 month లోపల ఎంతమంది రిజిస్ట్రేషన్ తీసుకుంటారో దానిపైన ఉండే కమిషన్ ఒకటే కదా కంపెనీకి. కానీ కస్టమర్కి అడ్వాంటేజ్గా ఉండాలి కాబట్టి మేము మీకు గైడ్ చేస్తాము. ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు గైడ్ చేస్తాము. ఎన్ని చేసుకోగలరో అన్నీ చేయండి, కానీ కరెక్ట్గా చేయండి అని చెప్తున్నాము. ఇంకో విషయం, సరే మీరు నాకు ఫస్ట్ 2 to 3 months వరకు నాకు 250, 300 ఫైల్స్ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది, 8 to 10% చేశాను. తర్వాత మళ్ళీ నాకు 600 ఫస్ట్ నాకు అలాట్ అయిపోతే మళ్ళీ నాకు టైం వీలు కాకపోతే నా వర్క్ పోతుంది కదా అంటారు. కరెక్టే కదా. కానీ అలా ఉండదు. ఈ 2 to 3 months లోపల మీరు వర్క్ స్పీడప్ వస్తుంది, పికప్ అవుతారు. మీకున్న టైంకి, మీకున్న కెపాసిటీకి ఎన్ని ఫైల్స్ చేసుకోగలను అన్న నమ్మకం వస్తుంది కదా మీకు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో అది కూడా మీకు వస్తుంది కదా. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 600 ఫైల్స్ చేయలేరు, 400 చేసుకోగలరు. దెన్ సెండ్ వన్ రిక్వెస్ట్ టు హెల్ప్ డెస్క్. Sir, I'm unable to process 600 files per month. I'm able to process only
400 ఫైల్స్ పర్ మంత్, ప్లీజ్ అలాట్ మీ 400 ఫైల్స్. అప్పుడు మా సబ్మిషన్ డిపార్ట్మెంట్ మీ కస్టమర్ ఐడి పైన 400 ఫైల్స్ మాత్రమే స్లాట్స్ అరేంజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని చేయగలరో అన్నీ చేయండి, కానీ కరెక్ట్గా చేయండి అని చెప్తున్నాము. ఆ చేసిన 400 ఫైల్స్ పైన ఇంటూ 26 రూపీస్ ప్రకారంగా మీకు పేఅవుట్ అనేది ఉంటుంది. క్లియర్? రైట్.